సముద్ర కోతకు గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ బుధవారం పరిశీలించారు. వాకతిప్ప ఫిషింగ్ హార్బర్, సూరప్ప త్రాగునీటి చెరువు తదితర సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించి ప్రజలతో ముచ్చటించారు. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే క్రమంలో కార్యాచరణకు దిగారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ ఉప్పాడ తీరంలో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మారిటైమ్ బోర్డ్, కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ, ఎర్త్ సైన్స్ మినిస్టర్ అధికారులు, రెవెన్యూ అధికారులతో చర్చించారు. సముద్రపు కోతకు గల కారణాలు, నివారణోపాయాలు వారిని అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ ప్రాంతంలోనే సముద్రం ఎందుకు ముందుకు వస్తోంది, దీనికి గల కారణాలు, తీరాన్ని కోతకు గురి కాకుండా చేయాల్సిన మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, దీనిపై శాస్త్రీయంగా సర్వే నిర్వహించి పనులు మొదలు పెడతామని తెలిపారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులకు తగు సూచనలు ఇచ్చామని అన్నారు. కేంద్రం నుంచి ఉప్పాడ తీర ప్రాంతం కోతపై పరిశోధన జరిపేందుకు వచ్చిన కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులు, మారిటైమ్ బోర్డు అధికారులను సముద్రపు కోతపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరపాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన సమన్వయకర్త మారెడ్డి శ్రీనివాస్, బీజేపీ ఇన్ఛార్జ్ కృష్ణంరాజు, జనసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. कैमरे में लगा है पंजी में कैमरे में लगा है पंजी में ఐడియా Masih dikit.
कैसे